జనం ఓట్లు వేశారు, వాళ్ళు మోసం చేశారు. మరి మాయ చేతి ఎట్టగెళ్తారు, లెక్కింపు లేకుండా తీసుకుని కంపల్లో అయితే ఎట్టగెళ్తారు. వాళ్ళు లెక్క వేసుకున్నారు, వీళ్ళు లెక్క లేకుండా తీసేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు, ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా చరిత్ర ఎలక్షన్ బాగుంది అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటంటారు? అయితే బాగానే ఉంటుంది. మరి ప్రజల వ్యతిరేకత ఉంది, అందుకే ఓడిపోయారని కొంతమంది. లేదు లేదు, అంత మోసమే. ఈసారి జరిగింది అంత మోసం. ఓట్లు జనం వేశారు, కానీ వీళ్ళు మోసం చేశారు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, అరాచకం పెరిగింది, అందుకే ఓడిపోయారని కొంతమంది. లేదు లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కువ హామీలు ఇచ్చాడు, ఉచిత బస్సు కానీ అంటే ఎక్కువ ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. ఆ పథకాల వల్ల అటు మళ్ళీ ఆడవాళ్ళు అంత మొత్తం ఓట్లు వేసారు, కాకపోతే వీళ్ళు చేయాలని చేశారు. అట్ట అంటే మీరు అభిమానంగా చెప్తారా మామూలుగా? అభిమానం అని కాదయ్యా, వేయటం మటుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసారు, కాకపోతే అట్లా కావాలని చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఏం కోరుకుంటున్నారు జనాలు? ఏం కోరుకుంటారు, వాళ్ళు ఇచ్చే తీసుకుంటారు, లేదా చేసేది ఏముంది చెబుతాండు, ఇచ్చే తీసుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవన్నీ ఆయన చెప్పినవన్నీ చేసిండు. ఎవరికేమీ ఇలా ఆటోడికి 10,000 వేసిండు, మిషనోడికి 10,000 వేసిండు. మరి అందరికీ అమ్మఒడి 15,000 వేసిండు, 45 సంవత్సరాల వాళ్ళకి వేసిన అందరికీ వేసిండు. మరి ఇది అన్నాడు కానీ ఇవ్వాలిగా. అదే అంటున్నారు చాలా మంది కూడా, జగన్మోహన్ గారే కావాలా. అసలు ఆ పేపర్ ద్వారా గీతే ఓట్లు మరి తెలుసుద్ది, వాళ్ళ బతుకులు బయటపడతాయి. అది ఇప్పుడు మరి పోలవరాన్ని కూడా ఆలస్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఇక అవన్నీ మాకు తెలియదు నాన్న, మాకు తెలిసినవి మేము చెబుతున్నాం. కొంతమంది భూములు లాగేసుకుంటాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేశారు, అందుకే ఏం లాగేసుకోడంట మొత్తం. మరి ఇప్పుడు మొత్తం అదేగా అమరావతి, అమరావతి మొత్తం వాడిదేగా. అమరావతి 2 సంవత్సరాలు పూర్తి చేస్తా అంటారు. చేస్తాడయ్యా, ఎందుకు చేయడు? ఇప్పుడు ఆడు ఒక్కడికి ఇస్తేనే దేశాన్ని ముంచిండు. మరి నలుగురికి ఇస్తానంటాడు, ఆడ తెచ్చిస్తాడు. ఇంట్లో ఎంతమందికి అంతమందికి ఇస్తానంటాడు. అవి ఏదో ఓట్లు వేయించుకోవడానికి, గెలవటానికి, జనాన్ని మోసం చేయడానికి చేసిండు, అది అంతే. ఆర్టీసీ ప్రయాణం ఉచితంగా ఇస్తామంటారు. 18 సంవత్సరాలు దాటిన అందరికీ 1500 కాడికి నెలకి ఇస్తామంటారు. ఇస్తారా? అందరు ఇస్తారు. ఇప్పుడు ఇచ్చినప్పుడుగా లెక్క. మరి కాదు, చెప్పిండు ఓట్లు వేయడానికి, అంతే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల్లోకి వస్తారంటున్నారు. మరి ఎందుకు రాడు? ఇప్పుడు చేయలేదా జనాలకి? 5 సంవత్సరాలు చేసిన వాళ్ళు అంత చచ్చారా? చేసిండుగా, అందరూ చేసిండుగా. ఓదార్పు యాత్ర చేస్తాను, చనిపోయిన వాళ్ళందరూ మరి రావాలిగా, వస్తేనే బాగుంటుంది. మరి వస్తే బాగుంటుంది. అది ఆయన మీద లేనిపోయిన నేరాలు అనేది ఏం కాదు. ఏమైద్దిరా? పోతే నాకు 1500 పోతే, లేకపోతే నాకు నా బస్సు ఫ్రీ లేకుండా పోద్దాం పోని. ఏమైద్దయ్యా? మాకు చేసిండు, 40 సంవత్సరాలు డబ్బులు వేసిండు, పింఛన్ ఎత్తండు, అన్నీ చేసిండు.